సండే మార్నింగ్ సర్వీస్‌కి కూడా వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వెళ్ళబోయే ముందు దేవుని వాక్యం నుండి ఐజియా 49th చాప్టర్ 15, 16 అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15, 16 వచనాలు మనము కలిసి చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రియులారా, ఈ వచనాల్లో ఒకసారి మనం గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, గాడ్ విల్ నాట్ ఫర్గెట్ అస్. దేవుడు మనల్ని మర్చిపోని దేవుడుగా మనము ఈ వచనాల్లో మనం చూడొచ్చు. ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, గమనించినట్లయితే ఈ 2 వచనాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే, దేవుడు మనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆయన మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకునే విధానం, మనపై ఆయన చూపిస్తున్న లేదా కనపరుస్తున్న ఆయన శాశ్వతమైన జాగ్రత్త లేదా ప్రొటెక్షన్‌ని తెలియపరుస్తా ఉన్నాయి ఈ 2 వచనాలు. జనరల్‌గా మన దేవుడు మనల్ని మర్చిపోని దేవుడు కదా! మర్చిపోని దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం కలిగున్నాం కదా! వాస్తవానికి మన జీవితాలు మనం చూసుకున్నట్లయితే, మనల్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు పాపులము, దౌర్భాగ్యులము, నీచులము, ఎన్నిక లేనివారము, అర్హత లేనివారటువంటి మనల్ని మరి మరువని వారుగా దేవుడు ఉన్నాడు. దేవుడు మర్చిపోలేని దేవుడుగా మరి మన దేవుడు మనకున్నాడు. ఈ మర్చిపోలేని దేవుణ్ణి, ఈ మరువని దేవుణ్ణి ఒకసారి ఆయన యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక 3 విషయాలు చూసుకొని మనము ఆరాధన చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంది అనంటే, మన ఎడల దేవుని ప్రేమ మరువలేనిది. ఒకసారి 15th వర్స్ ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, గాడ్స్ లవ్ ఫర్ us కెన్ నెవర్ బి ఫర్గెటెన్. మన ఎడల దేవుని ప్రేమ, మన పట్ల చూపిన ప్రేమ ఎన్నటికీ మరువలేనిది. ఒకసారి 15వ వచనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, స్త్రీ అంట తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఇక్కడ ఒకసారి ఆగుదాం మనం. ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, సాధారణంగా ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనదనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. తల్లి ప్రేమ తన పిల్లల కోసం అత్యంత పరమైనదిగా పరిగణించబడతా ఉంది. కడుపున పుట్టిన బిడ్డల ఎడల తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అందరికి తల్లి ప్రేమ మనకు తెలుసు. తల్లి ప్రేమ ఎట్లాంటిదో, ఏ విధంగా మండల తల్లిదండ్రులు మనకు చూపిస్తారు, తల్లి ఎట్లా చూపిస్తుందో మనకు తెలుసు. నిజంగా ఈవెన్ మనుషులే కాదు, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క జీవి కూడా, జంతువులు కావచ్చు, వాటెవో నాకు తెలిసినంత వరకు ఏ జీవి అయినా సరే తన తల్లి ప్రేమను తన బిడ్డల ఎడల ఏ విధంగా చూపిస్తుందో, కనపరుస్తుందో మనకు తెలుసు. మనం అర్థం చేసుకున్నట్లయితే, ఉదాహరణకు నేను ఒక వీడియో క్లిప్ చూస్తా ఉన్నా. ఒక కోడి పిల్లలు మేత మేస్తా ఉంటే పైనుండి గద్దొచ్చి కోడి పిల్లల మీద అటాక్ చేస్తది, ఆ కోడి పిల్లల్ని చంపడానికి. అది గమనించిన తల్లి కోడి ఏం చేస్తది అనంటే, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పణంగా పెట్టి ఆ గ్రద్దతో పోరాడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచిపెట్టుకొని రక్షించుకుంటుంది. నిజంగా తల్లి ప్రేమ అట్లుంటది. అదే విధంగా ఇంకోటి కూడా ఎగ్జాంపుల్‌గా మనం చూసినట్లయితే, ఇది మన తెలంగాణలో జరిగిన సంఘటన. అది కొంతమంది దుండగులు తన కొడుకుని పెద్ద పెద్ద బరిసెలు తీసుకొని, కర్రలు తీసుకొని కింద పడేసి కొడతా ఉంటే, ఆ తల్లి యొక్క ఆర్తనాదాలు
వేదన చూస్తా ఉంటే, వాళ్ళు కొడతా ఉంటే తన కొడుకుకి తగలొద్దు, దెబ్బలు తగలొద్దని ఆ తల్లి తన కొడుకుని కౌగిలించుకుంటదనమాట. ఆమె గూడా దెబ్బలు తగులుతాయి. చివరికి ఆ కొడుకుని చంపేసి పోతారు. ఈమె గూడా దెబ్బలు తగులుతాయి. అంటే తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటది. నిజంగా తల్లి ప్రేమ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే మనుషులు ఏ విధంగా ఉన్నారు అననంటే, ఈవిల్ డిజైర్స్‌కి, ఫ్లెష్‌కి అట్రాక్ట్ అయ్యి, ఇష్టమొచ్చినట్లుగా విచ్చలవిడిగా పాపం జేస్తూ, మరి కడుపున పెట్టిన బిడ్డలను కని చెత్తకుండిలో పడేసిన తల్లులు గూడా కోకొల్లలుగా మనము మన దేశంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మన దేశంలో ఎక్కడైనా సరే మనము చూస్తా ఉన్నాం. నిజంగా ఇలాంటి కోకొల్లలుగా అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే బీహార్‌లో రోహ్తాస్ డిస్ట్రిక్ట్‌లో ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న బేబీని, పాపను మరి కని చెత్త కుప్పలో పడేసి ఎళ్తారు. ఆ బేబీ ని కుక్కలు రైట్ హ్యాండ్ మొత్తాన్ని గూడా తింటాయి కంప్లీట్‌గా. చీల్చి పోతాయి. ఆ బేబీ రక్తం మడుగులో ప్రాణాపాయంతో ఉన్నప్పుడు అటునుంచిగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి, మరి ఆ బేబీని తీసుకొని దగ్గరలో ఉన్న జేమ్స్ మిషనరీ పరిచర్య హాస్పిటల్‌కి తీసుకెళ్తాడనమాట. 'అగస్టిన్ జెఫ్‌కుమార్ అంకుల్' యొక్క ఫౌండర్ దానికి. ఆయన యొక్క సతీమణికి పోయి ఆ పాపను చూపిస్తే, ఆ పాపను ఆంటీ తన చేతుల్లో తీసుకొని ట్రీట్‌మెంట్ జేస్తూ, మరి దాదాపు 3 మంత్స్ తర్వాత రికవర్ అయింది ఆ పాప. సో, ఆ అంకుల్, ఆంటీ ఆ పాపను పెంచుకున్నారు. నిజంగా ఈ విధంగా మనుషులను మనం జూస్తా ఉన్నాం. ఆ కడుపున పెట్టిన బిడ్డలను గూడా వాళ్ళు మరి, మరి కని పారేస్తున్నట్లుగా మరి మనం చూడొచ్చు ప్రియులారా. ఎందుకు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా ఉన్నాను అననంటే, ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాను అననంటే, నిజంగా మన ప ఆహ్, చ 15 రోజులు మనం జూసినాం గదా! స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని, నేను నిన్ను మరువను అనేది ఇక్కడ దేవుడు మరి చెప్తా ఉన్నాడు ప్రియులరా. కడుపున పుట్టిన బిడ్డలు తన తల్లులను ఒకవేళ మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను అని అక్కడ దేవుడు మరి చెప్తా ఉన్నట్లుగా, మరి ప్రస్తావిస్తా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుని ప్రేమ ఎలాంటిది మన ఎడల అంటే, ఎలా చూపిస్తున్నాడంటే దేవుడు మన ఎడల ప్రేమ అంటే, రోమపత్రిక 5వ అధ్యాయము 6-9 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమను అర్థం అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థమైతే ప్రియులారా. 6థ్ వర్స్‌లో నేను చదువుతా ఉన్నాను. ఏలయనగా మనమింకా బలహీనలమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఎవరి కొరకు? భక్తిహీనులమైన మన కొరకు, దౌర్భాగ్యులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు మరి దేవుడు మరి సిలువ మరి త్యాగం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా దేవుని ప్రేమ మరువనిది, మరువలేనిది మన ఎడల. అట్లాంటి దేవుణ్ణి మనం కలిగున్నాం కదా! ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా సరే మనం ఆయన్ను ఆరాధించే వారిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో తల్లులు కూడా తన పిల్లల్ని మర్చిపోవచ్చు. కానీ మనుషుల ప్రేమ పరిమితం. మనుషుల ప్రేమ పరిమితంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మరువనిది. దేవుని ప్రేమ అపరిమితమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు మన ఎడల మరి ఆయన యొక్క ప్రేమను చూపించడంలో ఎప్పటికీ మర్చిపోని వాడుగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆ మరువని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని, మనం ఆరాధన చేసేవారుగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అందుకే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో దీని వాక్యంలో చదివిస్తా ఉంది కదా! శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమంట శాశ్వతమైందంట. మరియు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన ప్రేమ మరువనిది, మరువలేనిది. నిజంగా ఈ లోకంలో చూసినట్లయితే తల్లి ప్రేమనే చెత్త కుప్పలో
పడేసేంత పరిస్థితి ఉన్న ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నది గదా! ప్రేమలు షరతులతో కూడిన ప్రేమలుంటాయి ఈ లోకంలో. మనుషులను బట్టి ప్రేమించేవారుగా ఉంటారు గానీ, దేవుని ప్రేమ అట్లా కాదు. నిస్వార్థమైంది దేవుని ప్రేమ. త్యాగపూరితమైంది దేవుని ప్రేమ. శాశ్వతమైంది దేవుని ప్రేమ. ఆ మరువని ప్రేమను మన ఎడల దేవుడు కనపరుస్తా ఉన్నాడు. మన దైనందిన జీవితంలో అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయనను బద్ధులమైన మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. రెండో విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనల్ని జ్ఞాపకం చేసుకోవడంలో మరువని దేవుడు. 16థ్ వర్స్ ఒకసారి మనం గమనించినట్లయితే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు మనల్ని తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు గదా! ఆయన తన అరచేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. తన అరచేతులతో మనల్ని నిర్మించుకున్నాడు గదా! ఆయన అంటా ఉన్నాడు, తన అరచేతులతో చెక్కి ఉన్నానని అంటా ఉన్నాడు దేవుడు. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మన ఎడల దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం ఈ యొక్క వచనం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ చెక్కడం అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఎప్పటికీ చెరగని గుర్తుగా ఉంటుందన్నమాట నిజంగా. ఆయన ఆయన చేతులపై మనం చెక్కబడి ఉండటం అనేది ఆయన మనల్ని ఎప్పటికీ మర్చిపోని గుర్తుగా మరి చేస్తా ఉంది ఆ వచనం. మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, నిజంగా దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారిగా గుర్తించి, మన దైనందిన ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో మరి చూపిస్తున్న మరి ఆయన యొక్క చూపిస్తున్న ప్రేమ లేదా మరి ఆయన ఆత్మీయ జీవితంలో శ్రద్ధ చూపిస్తున్న దేవుడుగా, శ్రద్ధ మన ఎడల వహిస్తున్న దేవుడుగా మరి మన ప్రభువు మనకు ఉన్నాడు ప్రియులారా. నిజంగా ఆయన అంటా ఉన్నాడు, నా అరచేతులతో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని అక్కడ దేవుడు దేని వాక్యంలో మరి సెలవిస్తున్న ప్రియులారా. నిజంగా ఎంత శ్రద్ధ గలవాడో మన దేవుడు. ఎంత నిజంగా ఆ దేవుని మనం కలిగున్నాం. అందుకే ఐజాయా 46 4 వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దే భలే ఉంటది ఆ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునివాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అనక్కడ మరి దేవుని వాక్యం మరి సెలవిస్తా ఉంది ప్రియులారా. నిజంగా మన జీవితంలో దేవుడు అన్ని దశల్లో మనతో ఉన్నవాడు. మనతో ఉండి మనల్ని మరువని దేవుడుగా మరి ఉన్నవాడు. మన ఎడల దేవుడు బాధ్యత కలిగి నిరంతరం మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా మరి మన దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్ధులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 4:31లో ఈ విధంగా సెలవిస్తా ఉంది కదా! నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనలను మర్చిపోడు. నిజంగా దేవుడు మన చేయి విడవని దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మనకు తోడుగా ఉండే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనకు చేసిన వాగ్దానములు దేవుడు మనకు జ్ఞాపకం చేసి మర్చిపోని దేవుడుగా ఉన్నాడు. నిజంగా వాగ్దానాలు మనం మర్చిపోతామేమో. రాష్ట్రీయ రిజల్యూషన్ చేసుకుంటే గుర్తుందో లేదో ఉంటది గాని దేవుడు మర్చిపోడు. దేవుడు మనకు చేసిన వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం మర్చిపోతామేమో గాని దేవుడు మర్చిపోని దేవుడుగా మరి ఆయన మనకున్నాడు. ఆ మర్చిపోని దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించే బద్ధులమైన మీకు జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులారా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన ప్రొటెక్షన్ విషయంలో మరువని దేవుడు. నిజంగా ఇక్కడ గాడ్స్ ప్రొటెక్షన్ గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు ఇలా 16థ్ వర్స్‌లో మనం గమనించినట్లయితే నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవని అక్కడ ఆ వచనంలో మరి దేని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ ప్రాకారములంటే ప్రజల రక్షణ కొరకు సంబంధించిన సూచన. అంటే దేవుడు మన ప్రొటెక్షన్‌ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. ఈ వచనం మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని రక్షణలో ఉన్నామని భరోసా ఇస్తుంది ఈ వచనం. దేవుని ప్రొటెక్షన్ కింద ఉన్నామనే ఆ యొక్క ఆ ధైర్యం మరి ఈ వచనం మనకిస్తుంది ప్రియులారా. నిజంగా ఆయన మన భద్రతకు ఎల్లప్పుడూ శ్రద్ధ చూపేవాడిగా, శ్రద్ధ వహించేవాడిగా మరి మన ప్రభువు శ్రద్ధ వహించేవారిగా మన ప్రభువు ఉన్నాడు ప్రియులారా. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి. తన ప్రజల భద్రతను శ్రేయస్సును ఎల్లప్పుడూ గమనించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ప్రియులారా. నిజంగా
ప్రాకారంలో ఒకసారి గురించి మరొకసారి మనం ఆలోచన చేసినట్లయితే చైనా వాళ్ళు మనకందరికి తెలుసు. తమ యొక్క దేశ భద్రత కోసం వాళ్ళంతా చైనా చుట్టూ గూడా వాళ్ళు వాళ్ళని నిర్మించుకున్నట్లుగా మనం చూస్తాం. అంతెందుకు ఇజ్రాయెల్ కంట్రీని మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళ కంట్రీ చుట్టూ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కలిగున్నారనమాట. అంటే మొన్న ఇరాన్, ఇజ్రాయెల్‌కి యుద్ధం జరిగింది గదా! ఇరాన్ 100 మిసైల్స్‌ని ఇజ్రాయెల్ మీదకి ఏస్తే అవి గాల్లోనే వాళ్ళు పేల్చినారు. ఆ విధంగా ప్రొటెక్షన్ కలిగున్నారనమాట. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రొటెక్షన్‌ను ఆయన ప్రాకారంలంట ఆయన ఎదుట ఉన్నాయంట. నిజంగా దేవుడు మన ప్రొటెక్షన్ విషయంలో ఎంత బాధ్యతగా కలిగున్నాడో దేవుడు మన వచనం చూస్తే అర్థమైతే ప్రియులారా. నిజంగా అందుకే డిట్రానమీ 11, 12లో యెహోవా కన్నులంట ఆహ్, 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 మొద మొదలుకొని సంవత్సరం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయంట. ఒకసారి చదువుదాం అది. ఆహ్, 11, 12 హ్మ్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటదంట. అంటే దేవుని కన్నులు నిజంగా సంవత్సరాది మొదలుకొని మరి సంవత్సరం వరకు మరి మన ఎడల దేవుని కన్నులు మన దేవునుంటాయి పిల్లరా. నిజంగా దేవుడు అందుకే దేవుని ప్రొటెక్షన్ గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే 121 కీర్తన చదివినట్లయితే మనకర్థమైద్ది. మన ఎడల దేవుని యొక్క ప్రొటెక్షన్ ఏ విధంగా ఉందో, ఏ విధంగా దేవుడు కలిగున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన నీ పాదం త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. నిజంగా ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. నిజంగా గాడ్స్ ప్రొటెక్షన్‌ని మన జీవితాల్లో మనం ఎంతగా అనుభవిస్తున్నామో మనకు తెలుసు ప్రియులారా. నిజంగా ఆ మరువని ప్రొటెక్షన్‌ని మరి దేవుడు మరి మన ఎడల చూపిస్తున్న ఆ యొక్క మరువని దేవుడు ఆ యొక్క ప్రొటెక్షన్‌ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతైనా సరే ఆయన్ను ఆరాధించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. పరిస్థితులు ఏమైనప్పటికిని ముఖ్యంగా కష్టకాలంలో దేవుడు మనల్ని మర్చిపోని దేవుడుగా మరి మన దేవుడున్నాడు. కష్ట సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటూ భరోసాగా దేవుడు మనకుంటూ మరునాడు ప్రియులారా, ఆ యొక్క దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతైనా సరే ఆరాధించే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. నిజంగా అందుకే కీర్తనం 23, 4 వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా! గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ తుటికర్రయు, నీ దండము నన్ను ఆదరించును. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. పరిస్థితులు ఏమైనప్పటికిని, సిట్యుయేషన్స్ ఏమైనప్పటికిని, అనుకూలంగా ఉన్నప్పటికిని, అనుకూలంగా లేనప్పటికిని, గాఢంధ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసినప్పటికిని, దేవుడు మనల్ని మరువడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు ప్రియులరా. నిజంగా ఒకసారి సంవత్సర కాలం అంతటి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల ఆయన ప్రేమ చూపించడంలో మరువలేదు ప్రియులరా. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మన ఎడల ఆయన శ్రద్ధ చూపించడంలో మరువలేదు ప్రియులరా. దేవుడు మరి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసే విషయాల్లో గూడా ఆయన మరువని దేవుడుగా మనకున్నాడు. ఆ మరువని దేవుడు, ఆ మర్చిపోలేని దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితాల్లో ఆయన ఏమైనాడో గ్రహించుకుంటూ, మనందరం కూడా ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయం కలిగి మనము ఆరాధన చేద్దాం. థాంక్ యూ. Worship the Lord softly, audibly. If you want to worship loudly, time will be given. After that, you can sing a brief song and worship the Lord. Those who are online also, please show us your hand so that we have a God. We saw three aspects of God's love. Amazing love. A love that will never forget us. Love that will never leave us. And a love that protects us. Let us take this time. Thank you. We are here because of His love. While we were yet enemies, the Bible says God loved us. Christ died for us.
while we were yet sinners, while we were yet, while we were yet powerless.